హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వాట్ హ్యాపెండ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చూసుకుంటే బీ సినిట్ అనే ఓటీటీ యాప్లో రెంటెడ్కి ₹49కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ బాగుంది, కానీ సినిమా వెళ్తున్న కొద్దీ చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీ చూస్తూ ఉంటే ఏదో ఒక ఓల్డ్ షార్ట్ ఫిలిం, అంటే ఆల్మోస్ట్ 2016-17లో తీసిన షార్ట్ ఫిలిమ్స్ ఎలాగైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అయితే అలాగైతే దింపేశారు. కాకపోతే స్టోరీ లైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యావరేజ్ డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల ఈ మూవీకి ప్లస్ పాయింట్. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, కృష్ణ అనే వ్యక్తి ఊరి నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని గన్నుతో కాల్చి చంపేస్తాడు. మరి కృష్ణ ఊరి నుండి హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు, ఇద్దరిని కాల్చి చంపడానికి కారణం ఏంటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అయితే బాగుంది, కానీ సినిమాటోగ్రఫీ మీకు అంతగా నచ్చదు, చాలా బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వర్కౌట్ అయితే అయ్యింది. సినిమాటోగ్రఫీ అండ్ స్టోరీ లైన్ ఒకే ఉంది, కానీ మిగతాది మీకు అంతగా నచ్చదు. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయితే అయ్యింది, కానీ సెకండ్ హాఫ్లో అయితే క్రైమ్ స్టోరీ యాడ్ అయితే చేశారు. ఆ క్రైమ్ స్టోరీ అయినా కొంచెం బడ్జెట్ పెంచి క్లారిటీ మెయింటైన్ చేసేది ఉంటే మాత్రం సెకండ్ హాఫ్ వర్కౌట్ అయితే అయ్యేది. స్టోరీ అంతంత మాత్రానే, అంటే ఈ మూవీలో ఒక 2 సాంగ్స్ పెట్టారు. ఆ 2 సాంగ్స్ కూడా అంతగా నచ్చలేదు. ఫైట్స్ అయితే ఒక 3 ఫైట్స్ పెట్టారు. ఆ ఫైట్స్ చూస్తూ ఉంటే ఏదో ఒక ఓల్డ్ మూవీ ఫైట్ చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. కనీసం యాక్టర్స్ అయినా పాతవారు అయ్యేది ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. కాకపోతే ఇది ఒక ఇండిపెండెంట్ మూవీ అని అయితే అనుకుంటున్నాను. అందుకే కొత్త యాక్టర్, కొత్త స్టోరీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అనుకున్నంతగా లేదు. ఏదో ఒక ఓల్డ్ షార్ట్ ఫిలిం చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. పని అంతా పక్కకు పెట్టి చూడాల్సిన మూవీ మాత్రం కాదు. కాకపోతే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి. కొంచెం బడ్జెట్ పెంచి ఈ సినిమాని కొంచెం హైలైట్ చేసి చూపించేది ఉంటే ప్రతి ఒక్కరికి ఓటీటీ అయితే నచ్చేది. క్రైమ్ స్టోరీ బాగానే ఉంది, కానీ ఆ సినిమాటోగ్రఫీ కొంచెం అక్కడ పోయింది. అదొక్కటి కొంచెం వర్కౌట్ అయ్యేది ఉంటే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అది అయినా ₹49కి. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.